వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. తెలంగాణలో ఒకప్పుడు వెలిగిపోయిన గులాబీ పార్టీ ఇప్పుడు పూర్తిగా వాడిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో ఊగిపోయిన బీఆర్ఎస్ నేతలకు తెలంగాణ ప్రజలు లోక్సభ ఎన్నికల్లో గట్టి గుణపాఠమే చెప్పారు. వరుస ఓటమిలతో కుదేలైన ఆ పార్టీ గ్రాఫ్ ఇప్పుడు ఎంతలా ప్రయత్నించినా, ఏ రకమైన వ్యూహాలు పనినా అంగుళం కూడా పైకి లేవడం లేదు. ఆ పెద్ద ఆయన ఎంత తలకిందులుగా తపస్సు చేసినా, కేసీఆర్ ఎంతగా మైండ్ గేమ్లు ఆడినా బీఆర్ఎస్ గ్రాఫ్ పెరగకపోగా రోజు రోజుకి పాతాళానికి పడిపోతుంది. అసలు బీఆర్ఎస్ గ్రాఫ్ ఎందుకు పెరగడం లేదు? తెలంగాణ ప్రజలు ఆ పార్టీని ఎందుకు పూర్తిగా పక్కన పెట్టేశారు? కారణాలేంటి? ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కల్వకుంట్ల కుటుంబం చూపించిన అహంకారమే నేడు ఆ పార్టీ కొంప ముంచిందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. సచివాలయానికి రాకుండా ఫామ్ హౌస్ కి పరిమితమైన ముఖ్యమంత్రిని చూసి ప్రజలు విసిగిపోయారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ప్రతిపక్షాలను అణిచివేయడమే పనిగా పెట్టుకున్న బీఆర్ఎస్ కి కాలం చెల్లిందని శాసనసభ ఎన్నికల్లోనే తేలిపోయింది. అయినా సరే కళ్ళు తెరవని గులాబీ నేతలు పార్లమెంటు ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేక జీరోగా మిగిలిపోయారు. సింహం లాంటి వాళ్ళమంటూ ఒకప్పుడు బిల్డప్లు ఇచ్చిన బీఆర్ఎస్ కీలక నేతలు ఇప్పుడు పార్టీని కాపాడుకోలేక చేతులెత్తేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు ఒక్కొక్కరుగా కారు దిగి ఇతర పార్టీల వైపు క్యూ కడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎంతగా నచ్చ చెప్పినా, బెదిరించినా ఎవరూ వినడం లేదు. నమ్ముకున్న కేడరంతా రోడ్డున పడుతుంటే కేవలం కల్వకుంట్ల కుటుంబ ప్రయోజనాల కోసమే పార్టీ నడుస్తుందనే భయం నేతల్లో స్పష్టంగా కనిపిస్తుంది. లీడర్లు లేక, క్యాడర్లో జోష్ లేక గులాబీ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. బీఆర్ఎస్ గ్రాఫ్ పతనానికి అంతిమంగా గట్టి దెబ్బ కొట్టింది ఢిల్లీ లిక్కర్ స్కామ్. తెలంగాణ ఆత్మగౌరవం, సెంటిమెంట్ అంటూ మాట్లాడిన కల్వకుంట్ల కుటుంబం చివరికి పక్క రాష్ట్రంలో లిక్కర్ దందాలు చేస్తూ జైలు పాలు కావడం తెలంగాణ సమాజం తలదించుకునేలా చేసింది. దీనికి తోడు ప్రాజెక్టుల పేరుతో జరిగిన కాళేశ్వరం దోపిడీ, మిషన్ భగీరథలో అవినీతి వంటి 10 ఏళ్ల నాటి అక్రమాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయట పడుతుండటంతో ప్రజల్లో ఆ పార్టీ పట్ల తీవ్రమైన అసహ్యం, అసంతృప్తి పెరిగాయి. అధికార గర్వంతో విర్రవీగినప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎలా బుద్ధి చెప్తారో బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితి దానికి సజీవ సాక్ష్యం. ఇప్పుడు ఆ పార్టీ ముసలి నేతలు ఎంతగా తన్నుకున్నా, కేసీఆర్ ఎన్ని రాజకీయ ఎత్తుగడులు వేసినా బీఆర్ఎస్ గ్రాఫ్ పెరగడం అసంభవంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ శకం ముగిసిపోయిందని, కారు షెడ్డుకే పరిమితం కాక తప్పదని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా అవసరం. ఫస్ట్ వీక్ శాలరీస్, రెంట్, మెయింటెనెన్స్ ఇలా చాలా ఉన్నాయి. మేము బ్రేక్ ఈవెన్ కి చేరుకోవడానికి చాలా కష్టపడుతున్నాం, కానీ బ్రేక్ ఈవెన్కి చేరుకోలేకపోతున్నాం. త్వరలోనే చేరుకుంటామనే ఒక నమ్మకం ఉంది. అప్పటిదాకా మాత్రం ఈ ఛానల్ని ముందుండి ఆర్థికంగా నడిపించాల్సిన బాధ్యత మీదే. మీరున్నారు కాబట్టి ఈ ఛానల్ నడుస్తుంది. అలానే నడిపిస్తారు అని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ ఈ ఛానల్ని నిలబెడతారని కోరుకుంటున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే నెంబర్ ఇచ్చాము, వాటి ద్వారా సపోర్ట్ చేయొచ్చు. లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము, అకౌంట్ డీటెయిల్స్ ద్వారా కూడా ఆర్థికంగా మాకు సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మాకు అండగా నిలవచ్చు. 8328 500 576 నెంబర్కి కాల్ చేయండి. జై హింద్, జై భారత్.